46 ఇష్యూ ఒకటి ఉంది, దాని గురించి అంటే జియో 46 సంబంధించిన ఇష్యూస్లో కొన్ని జిల్లాలు ప్రధానంగా బాగా వెనుకబడ్డ జిల్లాలకు అన్యాయం జరిగింది. అలాగే మనకి కొంతమంది అభ్యర్థులకు కూడా మార్కులు ఎక్కువ వచ్చినా కూడా జాబ్ రాలేకుండా అయిపోయింది. వాళ్ళు ఇప్పటికీ ఎన్నికలకు ముందు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు మాకు పీసీసీ ప్రెసిడెంట్ కూడా వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మన వెరీ రీసెంట్గా నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కూడా జియో 46కి సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒక జిల్లాకు మొత్తం యంత్రాంగమైంది టోటల్గా. అంటే మా పార్టీ గెలిచిన వాళ్ళందరూ మంత్రులతో సహా అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని నిపుణుల కమిటీకి ఇచ్చారు. త్వరలోనే దాని మీద డిసిషన్ వస్తుంది. బహుశా జియో 46కి సంబంధించిన ఇష్యూస్లో అభ్యర్థులు ఏ విషయాలు అయితే ఆందోళన పడుతున్నారు అంటే జాబ్ వచ్చిన అభ్యర్థులు, జాబ్ రాని అభ్యర్థులు, మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి బాధ కలగకుండా దానికి సంబంధించి సవరణ జరుగుతుందనే ఆశాభావంతో మేము కూడా ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విజయం ఖచ్చితంగా కొనసాగిస్తుందా? నమ్మకం ఉంది, మాకు నమ్మకం. ఎందుకోసం అంటే ప్రజలకి మేము కొన్ని హామీలు ఇచ్చాం సార్. ఆ హామీలను ప్రజలు నమ్మారు, మాకు ఓట్లేశారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటే మేము గెలుస్తాం. నమ్మకాన్ని నిలబెట్టినప్పుడు ఇబ్బందులు ఉంటాం. కానీ మేము పార్లమెంట్ ఎన్నికల్లో మేము చాలా పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. రేపు గాంధీ భవన్లో దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లాగే జాతీయ నాయకత్వం మీద కూడా మా మీద బాగా నమ్మకంతో ఉంది. కాబట్టి నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల్లో మేము విజయ దుదిమి మోగించబోతున్నాం. ఇప్పుడు దానికి హైదరాబాద్ సిటీలో కొన్ని వర్గాలని, కొన్ని సెక్షన్స్ని, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ఏ గెలుస్తారు భయపెట్టించి ఓట్లు వేసుకున్నారు. ఒక హైదరాబాద్లో మేము ఊహించిన సీట్లు గెలవలేకపోయినాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ప్రజలు ఎవరైతే హింసకు గురైనారో అంటే ఎవరైతే ఇబ్బందులకు గురైనారో వాళ్ళకి నమ్మకం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తే నమ్మకం వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు, మా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము ఆగమైపోతాం అనుకొని వాళ్ళు భయపడి ఓట్లు వేశారు. ఆ వర్గాల పేరు ప్రత్యక్షం చెప్పారు కానీ అందరికీ తెలుసు. వాళ్ళు రేపు ఏమవుతుంది అంటే కొన్ని సామాజిక వర్గాలకు భరోసా ఇవ్వబోతున్నాం మేము. కాబట్టి సహజంగా ఈ వర్గాలన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతున్నాయి. రేపు రాబోయే ఎన్నికల్లో నాకు తెలిసి వరంగల్ నుంచి మొదలుకుంటే అటు ఆదిలాబాద్ వరకు, ఇటు ఆలంపూర్ వరకు, ఇటు నాగర్కర్నూల్ వరకు, ఇటు హైదరాబాద్ వరకు మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుదింబిని మోగించబోతున్నాం. ఆ నమ్మకం మాకు వచ్చింది. పార్లమెంట్ అంటే ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్, మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు నిన్న దేశవ్యాప్తంగా ధర్నాలకి పిలుపునిచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. ఆ విపక్ష సభ్యుల సస్పెన్షన్ని ఎలా చూడాలి అంటే పార్లమెంట్లో భద్రత గురించి చర్చిస్తే అధికార పక్షం సస్పెన్షన్ చేయటం ఎంతవరకు కరెక్ట్? స్వామి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రశ్నించకుంటే సైన్స్ ఉండదండి, ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్యం ఉండదండి, ప్రశ్నించకుంటే నాగరికత ఉండదండి, ప్రశ్నించకుంటే మనిషి ఉనికే ఉండదండి. పార్లమెంట్ యొక్క అర్థం ఏంటి? చర్చా వేదికలు కదా. ఎవరి మధ్య జరుగుతాయి చర్చలు? ప్రతిపక్షాలకు అధికార పక్షాల మీద చర్చలు జరుగుతాయి. డెమోక్రసీలో అది అవసరం కదా. ఒకవేళ డెమోక్రసీలో ప్రతిపక్షాలే లేనప్పుడు ఇక నీకు నువ్వే రాజు అయిపోతావు కదా. యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డిక్టేటర్ కదా. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ దుర్మార్గంగా 147 వివిధ పక్షాల సంబంధించిన సభ్యులు చేసింది. అంటే ప్రశ్న ఉండకూడదు అనుకుంటున్నారు. అసలు పార్లమెంటే ఉండదు అనుకుంటున్నారు వాళ్ళు. పార్లమెంట్ ఏర్పరిచే రాజ్యాంగమే ఉండదు అనుకుని రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. మేము ప్రశ్న ఉండాలనుకుంటున్నాం, పార్లమెంట్ ఉండాలనుకుంటున్నాం, రాజ్యాంగం ఉండాలనుకుంటున్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మోడీ దుశ్చర్యలకు వ్యతిరేకంగా నేను దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతాయి. చాలా శాంతియుతంగా జరిగిన ఆందోళనకి ప్రజలు విపరీతంగా మద్దతు చెప్పారు. ఇక్కడ డిక్టేటర్షిప్ను మనం తొలగించాలి. ఇక్కడ పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము ఖండిస్తున్నాం. ఈ ట్రెడిషన్స్ మంచిగా కావాలని చెప్తున్నాం. పార్లమెంటు సజావుగా నడిచినప్పుడే మంచిగా ఉంటుంది అనుకున్నాం. అలా పార్లమెంటు సభ్యులకే భద్రత కల్పించకుంటే నువ్వు దేశానికి ఏం భద్రత కల్పిస్తామని క్వశ్చన్ చేశారు. ఒక 3-4 యువకులు లోపల పోయినారు. సరే, వాళ్ళు దేన్ని డిమాండ్ చేశారనేది అదొక అంశం, వేరే అంశం. నిరుద్యోగం దేశంలో పెరిగిపోయింది కాబట్టి మా నిరసనను ఆ రోజు భగత్ సింగ్ గారు మనకి స్ఫూర్తిదాయకంగా బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరికి హామ్ కలగకుండా బాంబు దాడులు చేసి తమ సొంత లక్ష్యాన్ని ప్రకటించారు ప్రపంచానికి. వీళ్ళు కూడా సరే భయభ్రాంతులను చేసి లోపలికి వెళ్ళారు. అది సరైనది కాదు. నువ్వు ఉంటే రిప్రజెంట్ చేసుకోవాలి, ఎన్నికల్లో చెప్పాలి, లేదా రోడ్ల మీద కొంచెం నిరసన వ్యక్తం చేయాలి. కానీ దాడి చేసే కల్చర్ని కాంగ్రెస్ పార్టీ ప్రామాణించదు. సరే, దాడి జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళ వివరాలు ఏంటి అని అడిగితే సస్పెండ్ చేస్తారని అడగకూడదు. ఎవరు అడగకూడదని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకివి, నువ్వు ఫాసిస్ట్వి, నువ్వు ఒక నియంతవి. ఈరోజు కేంద్రంలో ఉన్న
మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా నియంత్రిత ప్రభుత్వం కాబట్టి మీరు అది చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నియంతృత్వ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసమే ఒక కూటమిగా ఏర్పడి ఇండియాని పెట్టుకున్నారు. ఇండియా కూటమిలో మొన్న ఖర్గే గారు పీఎం అభ్యర్థిగా ఉంటారనగానే నితీష్ కుమార్ గారికి కొంతమంది వ్యతిరేక అంటే కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. దానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, మళ్ళీ మాట్లాడుకున్నారు. అంటే ఒక ఐక్యత లేనప్పుడు ఒక నియంతృత్వ పాలన ఎలా ఎదుర్కోబోతారు మీరు? విషయం చెప్పాలి మిమ్మల్ని, వివిధ పేర్లే బయటకు వచ్చేటనే వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగిందన్న విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్లో ఎవరు ప్రెసిడెంటు? కేసీఆర్ గారు. ఆయన కాదనుకుంటే ఎవరు ప్రెసిడెంటు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఎవరు ప్రెసిడెంటు? వాళ్ళ చెల్లె. కాబట్టి ఇలా ఏమి ఉండదు వాళ్ళకు. అట్లాంటి వ్యవస్థల కన్నా మాట్లాడుకోవాలి, చర్చించాలి, వివరాలు తీసుకోవాలి, అభిప్రాయాలు సేకరించుకోవాలని డెమోక్రసీ కదా. ఖార్గే గారు పెద్దవారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారి పేరు మమతా గారు ప్రతిపాదించారు, కాంగ్రెస్ వారు ప్రతిపాదించలే కదా. చర్చ జరిగింది. చర్చ జరిగితే ఏదో ఒక రోజు ఏకాభిప్రాయం వస్తుంది కదా. ఆ దిశగా చర్చ జరగడం తప్పేం కాదు కదా. నితీష్ కుమార్ గారిని కూడా మేము రిజెక్ట్ చేయట్లేదు కదా. నితీష్ కుమార్ గారు వద్దని కాంగ్రెస్ అన్నది ఎక్కడన్నా, ఖార్గే గారు వద్దని మిగతా వాళ్ళు అన్నారా? చర్చ మాత్రమే జరిగింది. రేపు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అందరు కూర్చొని ఏకాభిప్రాయానికి వస్తారు. ఎందుకోసం వీళ్ళందరి మధ్య ఒక భావ సారూప్యత అదేముందంటే నియంత వ్యతిరేకత ఉంది కదా. ఒక నియంత్రణ వ్యతిరేకించే క్రమంలో ఉంది. అలాగే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వల్ల సఫర్ అయిన సెక్షన్స్ ఇవన్నీ కూడా. కానీ వాళ్ళ లక్ష్యం ఏముంటుంది? ఫస్ట్ ఆ సఫరింగ్ నుంచి, అంటే ఆ సంక్షోభం నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటారు. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకం, మోదీ పాలనకు వ్యతిరేకంగానే ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా మీ కూటమిలో కలుపుకుంటారా? మిమ్మల్ని నవ్వుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఈ దేశంలో ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ చేస్తుంది. మొన్న కూడా సూర్యప్రకాష్ అడుగుతున్నాను. 147 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు కదా సార్, అందులో బీఆర్ఎస్ ఎందుకు లేదు? సస్పెండ్ అయిన రోజే వాళ్ళను కేసీఆర్ గారు హైదరాబాద్కి ఎందుకు పిలిపించుకున్నారు? క్లియర్ కనబడుతుంది కదా. ఢిల్లీ మే దోస్తీ హే. నిజంగా వాళ్ళు ఎందుకు సస్పెండ్ కాలేదు? వాళ్ళు అదే రోజు హైదరాబాద్కి ఎందుకు పిలిపించబడ్డారు? చాలు కదా. అలా ఎన్ని చట్టాలు, నల్ల చట్టాలు, ఇంక్లూడింగ్ రైతు చట్టాలను కూడా ఎవరు బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ఎవరు సపోర్ట్ చేశారు? మైనార్టీల మీద, దళితుల మీద, స్త్రీల మీద అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు, నిర్బంధం పెరిగినప్పుడు పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడినా బీఆర్ఎస్ ఏరియాస్ టీఆర్ఎస్ వాళ్ళు? బీజేపీ పెట్టిన బిల్లును ఎక్కడ వ్యతిరేకించారు ఒక్కటి చూపెట్టగలుగుతారు నాకు? కానీ ప్రజలు పెళ్ళి ఏమనుకుంటుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతూ దాన్ని ఎవ్వరు చూడలేరుకుంటుంది. టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ పిల్లి లాంటి పార్టీ అది. కళ్ళు మూసుకొని బీజేపీతో స్నేహం చేస్తూ, బీజేపీ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటూ, బీజేపీకి అవసరం ఇస్తూ దాన్ని ఎవరు చూడలేదనుకుంటుంది. ప్రజలు చూశారు కాబట్టి బీఆర్ఎస్కి చక్కటి బుద్ధి చెప్పారు. నెక్స్ట్ సోనియా గాంధీ ఎంపీగా ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మొన్న మీటింగ్లో. సో ఇప్పుడు సోనియా గాంధీ గారు చేస్తారా, రాహుల్ గాంధీ గారు చేస్తారా? దాని గురించి ఏమన్నా ఒక నిర్ణయం? నేను ఒక అధికార ప్రతినిధిగా చెప్పేది ఏంటంటే దాని మీద తెలంగాణ కోరింది సోనియా గాంధీ గారు, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. కానీ ఇఫ్ యూ కమ్ టు తెలంగాణ టు కంటెస్ట్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వీఆర్ రెడీ టు గివ్ ఏ బిగ్ విక్టరీ టు అని చెప్పారు. నిర్ణయం మేడం గారిది, తల్లిది. కాబట్టి వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, వారు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సోనియా గాంధీ గారు కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే, ప్రియాంక గారు పోటీ చేసినా, రాహుల్ గాంధీ గారు పోటీ చేసినా కూడా వీ వెల్కమ్ మోర్. మాకు మా రాష్ట్రానికి ఒక రికగ్నైజేషన్ వస్తుంది కదా, మేము గొప్ప గెలుపు అందించబోతాం కదా. వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని మేము కూడా అభిప్రాయపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అభిప్రాయపడినట్టుగానే ఐఎమ్ ఆల్సో సీకింగ్ ది సేమ్ థింగ్. ఇంకోటి, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మిగతా కూర్పును ఏర్పాటు చేస్తారు. ఇంకోటి, హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంటారు? ఇవి చాలా అంటే చాలా కింది స్థాయి ప్రశ్నలు, పెద్దగా వాటి. ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరు వస్తారండి? కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఇష్టపడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చేవాళ్ళు వస్తారు. మేమే వస్తాం కదా. ఇంకా శాఖలు ఏమేమి ఏర్పాటు చేయాలి, ఎవరిని పార్టీ కోసం అప్పచెప్పి ఎవరిని పబ్లిక్ రిప్రజెంటేటివ్కి అప్పచెప్పాలనే విషయం చర్చ జరుగుతుంది. త్వరలోనే అది జరుగుతుంది. హోంశాఖ అనేది ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నా కూడా దాన్ని నిర్ణయించేది మనకి ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. వారే ఉంచుకోవాలంటే వారే ఉంచుకుంటారు. చర్చలే ఉంటాయి ఇందులో. ఇప్పుడు మంత్రివర్గాన్ని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏర్పాటు చేసేది ఎవరు? కేంద్రంలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి. ఆ ప్రయత్నంలో ఉన్నారు కదా, ఆయన చేస్తారు. వారు చివరిగా అమరవీరులకి కుటుంబాలకు కూడా న్యాయం చేస్తాం అని రేవంత్ రెడ్డి పదే చెప్పారు.
సో ఈరోజు అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కోసం మీరేం ప్లాన్ చేస్తారు? స్వామి గారు కుటుంబాలకి. కాంగ్రెస్ పార్టీ గెలిపే అమరవీరుల హృదయాలని వాళ్ళ ఆత్మలను కొంత స్వాంతన చేకూర్చే గెలిపేది. దీన్ని మనం మొట్టమొదటిసారి అమరవీరుల కోసం మేము ఏమనుకున్నామంటే అమరవీరుల కుటుంబాలకు వాళ్ళు ఉన్న ప్లేసెస్లో కొన్ని జాగాలను సేకరించి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల సహాయం చేయాలనుకున్నాం మనం పెన్షన్స్ రూపంలో. అవి చేస్తాం. అలాగే అమరవీరులకు సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా రాసే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ అమరుల సాక్షిగా ఏ అమరవీరుల కోరిక ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రమే వాళ్ళకి అంకితం కదా. కాబట్టి మీరు కూడా సూచించండి. ఉద్యమకారులతో కూడా మాట్లాడుతున్నాం మీరు సూచించండి ఇవి చేస్తే బాగుంటుంది అనుకుంటే గవర్నమెంట్ ఆ దిశగా పోతుంటుంది. అమరవీరులు లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా బీఆర్ఎస్కి అధికారం లేదు. కానీ వాస్తవాలు ఏంటంటే వాళ్ళు అమరవీరుల త్యాగాలనే వాళ్ళు అపహాస్యం చేశారు కదా, ఇప్పుడు పట్టించుకోలేదు కదా. ఒక అమరవీరుని యొక్క అన్ననో తమ్ముడినో టీఆర్ఎస్ సంబంధించి ఒక ఎమ్మెల్యే టీవీ స్టూడియోలో కొట్టిండు కదా, ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది. కాబట్టి వీఆర్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాటర్స్. కాబట్టి అమరవీరుల యొక్క కోరికల్ని వాళ్ళ లక్ష్యాలని నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే పోతున్నాం మేము. నెక్స్ట్ వరుస విజయాలతో కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్. అక్కడ కూడా ట్రబుల్ షూటర్స్ ఎంటర్ అవుతారు. చూద్దాం. మనం మొత్తం భారతదేశం అంతా మాకు కావాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్లోకి వస్తే భారతదేశం బాగుంటుంది కదా. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ గెలవాలి. ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది మాకు గ్రౌండే. ఆ గ్రౌండ్లో మేము ఆడాల్సిందే, గెలవాల్సిందే. ఇంకా మా విహారీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇంకా చివరిసారిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు జర్నీ జెఫర్సన్ అనే ఒక గొప్ప పొలిటికల్ ఫిలాసఫర్ ఉంటాడండి అమెరికాలో. ఆయన ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ వన్ అంటాడు. అంటే ఏంటంటే ప్రజలు చైతన్యవంతంగా లేనప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లదు, ప్రజాస్వామ్యం వికసించదు, ప్రజాస్వామ్యం ప్రజలకు న్యాయం చేయలేదు. అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్, పీపుల్ చైతన్యవంతం కాకుండా ఏం చేయలేరు. కాబట్టి మనమేమంటాం, ప్రజలారా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీది, ఈ గవర్నర్స్ మీది. ఈరోజు ముఖ్యమంత్రి కానీ, గౌరవ మంత్రులు గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ వాళ్ళు ఈరోజు మీ గురించి చర్చిస్తున్నారంటే మీరు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి. కొంచెం మీరే సుప్రీమ్స్, మీ తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను మీ ప్రేక్షకులకి, ప్రధానంగా విహారీ ప్రేక్షకులకు నా విజ్ఞప్తి అంటే దయచేసి పొలిటికల్ డిబేట్స్ బాగా చూడండి. పొలిటికల్ ఇష్యూస్ మీద మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోండి. డబ్బు ప్రభావాన్ని, లిక్కర్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించండి. కాంగ్రెస్ పార్టీ ఒక త్రికరణ శుద్ధితోటి మేము ఫీల్ ఉన్నాం కాబట్టి మీకు న్యాయం చేస్తాం. ఆ దిశగా మీరు ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాను.